ఒక మచ్చుకి మన పెండ్ర వీరన్నను తీసుకోండి, సంచార జాతుల చైర్మన్. అతను ఏదైతే యానాద్రికి వాళ్ళకి రోడ్ లేదు, డ్రైన్ లేదు, కరెంట్ లేదు, ఏమీ లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన బాణంగా మరి కలెక్టర్ దగ్గరికి బల్ల గుద్ది మరి మా వాళ్ళకి ఎందుకు చేయరు, మీరు వాళ్ళకి రోడ్డు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేదని చెప్పి పోరాడే వాళ్ళందరికీ కూడా నెలల్లో రోడ్డు, కరెంటు, నీళ్లు ఇప్పించిన ఘనత అతనిదే. పవర్ ఇచ్చాడు. ఫ్యాన్ టేబుల్ కుర్చీ వేసి ఫ్యాన్ వేసి పడుకోమంటానికి కాదు. ఈ రాధాకృష్ణకి ఏం తెలుసు, ఎక్కడో సింగపూర్ నుంచి వచ్చినోడికి ఇడికేం తెలుసు పేదల కష్టాలు. ఇవాళ పేదల ఆయా క్యాస్ట్లకి ఆయా ప్రతినిధులుగా పార్టీకి ప్రభుత్వానికి ఆధారంగా ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ కూడా పనులు చేస్తున్న మొత్తం ఈ చైర్మన్లు అందరూ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నీకేం తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక పవర్ ఇచ్చి రాష్ట్రంలో వదిలే వాళ్ళకని చెప్పి తెలియజేస్తున్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎస్పీ దగ్గరికి వెళ్తారు, ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ కులం గురించి, వాళ్ళ సంగతుల గురించి, సంఘీయుల గురించి మాట్లాడే శక్తినిచ్చారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.